హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మేక తలకాయ కూర ఈజీగా ఇలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక ఆయిల్ పోసుకోవాలి. తలకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వేడైనాక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక కొంచెం పసుపును కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయినాక మేక తలకాయను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం షాప్లో మేక తలకాయని తీసుకుంటే వాళ్ళు మనకు తలకాయని కాపి మంచిగా క్లీన్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి ఇస్తారు. ఇంటికి వచ్చాక మళ్ళీ మనం ఒక 2 సార్లు వాటర్ పోసి శుభ్రం చేసుకుంటే చాలు. ఇలా ముక్కలు వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి. ముక్కలు కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి. కాసేపు మూత పెట్టుకుందాం. ముక్కలు ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాక 5 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ముందుగానే కొద్దిగా కొత్తిమీరని వేయడం వలన కూరలో కొత్తిమీర ఉడికి కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ను పోసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. మధ్యలో ఇలా మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. ఈ తలకాయ చాలా లేతది, అందుకే నేను కడాయిలో వేసుకొని చేసుకుంటున్నాను. తలకాయ కొద్దిగా ముదిరింది అయితే ఉడకడానికి చాలా టైం పడుతుంది. ముదిరింది అయితే మనం కుక్కర్లో వేసుకోవచ్చు. కుక్కర్లో వేసుకోవడం కంటే కడాయిలో చేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా ముక్కలు బొక్కల నుండి సపరేట్ అయిపోయాయి. మొత్తం స్కిన్ ఊడిపోయింది. ఇప్పుడు ఉప్పు ఉందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని లేకపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా చాలా ఘాటుగా ఉంటుంది, అందుకే నేను కొద్దిగా వేశాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. చూడండి, చాలా మెత్తగా ఉడికిపోయింది. అంతే, చాలా సింపుల్ తలకాయ కూర రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.